సరే ఏంటి సార్ చాలా యాక్టివ్‌గా ఉండేవారు. దాదాపుగా మనం చూస్తే గనక గడిచిన దశాబ్దన్నర కాలంగా బాగా యాక్టివ్‌గా అంటే అటు జాతీయ స్థాయి రాజకీయాల్లో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు. గడిచిన ఒక 5, 6 ఏళ్లుగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో మీ పేరు వినని రోజంటూ లేదు. అలాంటిది ఎందుకు గడిచిన ఏడాది కాలంగా చాలా స్తబ్దుగా ఉన్నారు? చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఏంటి కారణం సార్? వాస్తవం చాలా మందికి తెలియక అపోహపడుతుంటారు. నేను 18 నుంచి మీరన్నట్టుగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాను. దానికి కారణం ఏంటంటే, ఒకటి నేను రాజ్యసభ సభ్యుడిని అవ్వటం ఒక ఎత్తైతే, అంతకుముందు నేను 4 సంవత్సరాల క్రితమే జాతీయ అధికార ప్రతినిధినయ్యాను. అంతకుముందు నుంచి 2 దశాబ్దాల అనుబంధం నాకు భారతీయ జనతా పార్టీతో ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి పని చేయొచ్చు. కానీ ఎప్పుడైతే 2018లో కూటమిలో నుంచి ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిందో, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ కొంచెం యాక్టివ్‌గా పనిచేయవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే మీరు కూటమిలో ఉన్నప్పుడు మనం మొత్తం బలాన్ని మనం లాగక్కర్లేదు. మనకున్న బలం మేరకు మనం పనిచేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ టీడీపీ భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్నాక గట్టిగా భారతీయ జనతా పార్టీ వాదన ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు జాతీయ నాయకత్వమే నాతో అనేక సందర్భాల్లో మరి ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ముందు నుంచి వారికి తెలుసు. నేను ఢిల్లీలో చాలా కాలం నుంచి ఢిల్లీలో నేను ఉన్నప్పటికీ కూడా నేను ఆంధ్రప్రదేశ్ నా సొంత ప్రదేశం అన్నది ప్రధాని గారికి, ఇతర నాయకులకి అందరికీ తెలిసిన విషయమే. సో ఆ సందర్భంలో ఎప్పుడైతే బీజేపీపై ఒక రకంగా బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు తెగిపోయాయో, బీజేపీ తరఫున వాస్తవాలను ప్రజలకు చెప్పాలి అని చెప్పి నాకు కొన్ని సందర్భాల్లో తెలియచేయడం జరిగింది. సో ఆ ఇచ్చిన బాధ్యతకు అనుగుణంగా నేను అప్పుడు యాక్టివ్ అయ్యాను. లేకపోతే బహుశా ఆ సమయంలో కూడా నేను బహుశా దీనిలో యాక్టివ్ అయ్యేవాడిని కాదేమో. ఆ అవసరం నన్ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి చురుగ్గా పాల్గొనే విధంగా అవకాశం కల్పించింది, అవసరం ఏర్పడింది. అంతే తప్పితే అంతకుముందు కూడా నేను అనేక సంవత్సరాలుగా కేంద్ర రాజకీయాల్లో ఉన్నాను. జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. కానీ నేను ఇక్కడ మాట్లాడవలసిన అవసరం కానీ, నాకు మాట్లాడమని చెప్పటం కానీ జరగలేదు. అంత తప్పితే మరొకటి కాదు. సార్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినట్టున్నారు. మీ రాజకీయానికి అడుగులు వేయడానికి ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? ఏ విధంగా మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టారంటే ఏం చెప్తారు అసలు? యాక్చువల్గా నేను నరసరావుపేట నా స్వస్థలం. గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా. నేను చదువుకున్న ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకొని, తర్వాత డిగ్రీ చదువులు బాపట్ల అగ్రికల్చరల్ కాలేజీలో చదువుకొని నేను ఎంబీఏ నిమిత్తం గుజరాత్కు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు 1985లో. సో అప్పుడు వెళ్ళింది నేను 1985 నుంచి 2018లో మళ్ళీ రాజకీయ పరిస్థితుల కారణంగా నేను రావటం జరిగిందని చెప్పా కదా. అంతవరకు వెనక్కి రాలేదు. ఆ 18 ప్లస్ ఆ 15 సంవత్సరాలు 33 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. నేను రాష్ట్రానికి వచ్చేవాడిని కుటుంబం కలవటానికి లేదా ఇతర పార్టీలు ఇతర కుటుంబ నేపథ్యంలో రావటం జరిగింది తప్పితే నేను ఎక్కువగా బయటే ఉన్నాను. పుట్టి పెరిగిందంతా కూడా నరసరావుపేటనే సార్? లేకపోతే పుట్టి పెరిగింది నరసరావుపేట, పుట్టింది తెనాలి. కానీ చదువు మా కుటుంబ నేపథ్యం మా నాన్నగారి కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసేవారు. తెలుగు లెక్చరర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఎస్ఎస్ఎన్ కాలేజ్, మంచి ప్రసిద్ధిగాంచిన కాలేజ్, అక్కడ పనిచేసేవారు. అలాగే మా నాన్నగారు వారి సొంత గ్రామం బల్లికొరవలో 30 సంవత్సరాలకు పైగా నిర్విరామంగా సర్పంచ్గా పనిచేశారు. ఫాదర్ సార్ 30 సంవత్సరాలు. అంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి కూడా అది ఒక స్ఫూర్తి అయి ఉండొచ్చా? బహుశా ఏమో, కానీ అలా అని చాలా మంది అంటారు. నాకైతే అది కారణం కాదు. ఎందుకంటే నేను వెంటనే రాజకీయాల్లో రావాలని కూడా అనుకోలేదు. అనుకోకపోయినా అది ఒక స్ఫూర్తి ఖచ్చితంగా అది సబ్లిమల్ లెవెల్లో అది కూడా పనిచేసే ఉంటుంది. నాన్నగారు 30 సంవత్సరాల పైగా సర్పంచ్గా పనిచేశారు. 2 సంవత్సరాలు బహుశా సమితి ప్రెసిడెంట్గా కూడా చేశారు. సో కానీ ఓనమాలు అయితే మీ నాన్నగారు దగ్గర నుంచే నేర్చుకున్నట్టే కదా ఆ విధంగా రాజకీయాల్లోనూ. ఇంట్లో రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన అప్పుడు కాదు కదా. నాకు సుమారు 2010 వరకు నాకు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వెళ్ళాలన్న ఆలోచన లేదు. నాకు జాతీయ నాయకత్వంతో, బీజేపీతో
అనేక మంది ఈవెన్ తెలుగు రాజకీయ నాయకులతో కూడా నాకు 94, 96 నుంచి మంచి పరిచయాలు ఉండేవి. కానీ నేను నాకు రాజకీయంగా బీజేపీలోకి నేను ఎంటర్ అయింది 2009 సంవత్సరంలో. నిజం చెప్పాలంటే 2010. 2009-10 ముందు మీరు సెఫాలజిస్ట్ గా చేసినట్టున్నారు కదా Yes. సార్? ఎక్కడ సెఫాలజిస్ట్ గా చేశారు? ఏ విధంగా? నేను దాన్ని- సుమారు చెప్పే కదా, చదువు నిమిత్తం నేను గుజరాత్ వెళ్ళి 85 to 87 MBA చదివాను. అందులోనే నాకు మార్కెట్ రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలిసిస్ వీటి మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది, అనుభవం కూడా ఉండేది. ఆ రంగంలో కొన్ని సంవత్సరాలు పనిచేశాను నేను. తర్వాత ఒక సంస్థ ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ అని ఒక ORG అనే రీసెర్చ్ సంస్థలో కొన్ని 5 సంవత్సరాలు అక్కడ రీసెర్చ్ మేనేజర్గా పనిచేయటం జరిగింది ఢిల్లీలోనే. నేను గుజరాత్లో చదువుకున్నాక ఉద్యోగరీత్యా ఢిల్లీకి వెళ్ళటానికి ప్రిఫరెన్స్ చూపించా. అప్పటి నుంచి నాకు ఏం చేసినా మనం జాతీయ స్థాయిలో పని చేయాలి, రాజకీయాలనే ఆలోచన అస్సలు లేదు అప్పుడు అనే ఆలోచన ఉండేది. వెళ్ళటం జరిగింది. వీళ్ళక ఈ ORGలో నేనే ఈ సర్వే రీసెర్చ్ అన్నది, ఎలక్షన్ రీసెర్చ్ అన్నది నేనే నిజం చెప్పాలంటే స్టార్ట్ చేశాను. ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పనిచేశారు సార్ అప్పట్లో? నేను నిజం చెప్పాలంటే 93 నుంచి ఈ ఎలక్షన్ అనాలిసిస్లో నేను చాలా ప్రామినెంట్గా ఉండేవాడిని. ఒక రకంగా ఎగ్జిట్ పోల్స్ అంటే GBL అనేటువంటి ఒక సందర్భంలో 98, 99 ఆ అంటే సందర్భంలో జాతీయ స్థాయి లోక్సభ ఎన్నికలకు పనిచేశారా, లేకపోతే రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలకు కూడా పనిచేశారా? అన్ని 93 నుంచి నా ఈ ప్రస్థానం మొదలైంది. ఏ రాష్ట్రాల్లో పనిచేశారు సార్ అప్పుడు? 1993కి నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ నేను చేసిన దేశంలోని ప్రముఖ పత్రికలన్నిటికీ ఛానల్స్కి చేయటం జరిగింది. 1993లో అసెంబ్లీ ఎలక్షన్స్ని ప్రిడిక్ట్ చేయడానికి ఏ రాష్ట్రానికి సంబంధించి? అప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కలిపి, అప్పుడు ఛత్తీస్గఢ్ లేదు అప్పటికి. సో మధ్యప్రదేశ్, రాజస్థాన్, బహుశా ఢిల్లీ మొదటిసారి ఎందుకు అనుకుంటా. దానికి నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి నేను సెఫాలజిస్ట్గా వారితో పనిచేయటం జరిగింది. ప్రామినెంట్గా నా ఆర్టికల్స్ అన్ని ఏది చేసినా ఫ్రంట్ పేజ్ బ్యానర్ హెడ్లైన్స్లోనే పడేవి. అంటే మీ అంచనాలు దాదాపుగా సెఫాలజిస్ట్ గా నిజమైన సందర్భాలు ఎక్కువ సార్? చాలా ఎక్కువ. తప్పులు కూడా కొన్ని జరిగాయి, తప్పులు చేయకుండా మనం ఉన్నాము. కానీ 95% స్ట్రైక్ రేట్తో చాలా స్పష్టంగా చక్కగా ఈ ఎన్నిక నేను చెప్పింది ఇలాగా ఎగ్జాక్ట్ గా అయ్యింది అనేవి గుర్తున్నవి ఏమున్నాయి సార్ మీకు అసలు బాగా? ఏ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేదంటే చెప్పింది చెప్పినట్టుగా 96 లోక్సభ ఎలక్షన్ జరిగింది. 96 చెప్పినట్టుగా 98 లోక్సభ ఎలక్షన్ జరిగింది. అంటే చెప్పింది చెప్పినట్టుగా అచ్చు తప్పకుండా ఎన్ని సీట్లు అని చెప్పానో ఎన్డీఏ కూటమికి, అప్పుడు ఎన్డీఏ అనేవాళ్ళు కాదు, బహుశా బీజేపీ కూటమికి 96, 98, 99, కాంగ్రెస్కి అన్నిటికీ టైమ్స్ ఆఫ్ ఇండియాకి నేను ఎక్కువగా ఆ టైంలో ఈ ఎన్నికలన్నీ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక, దేశంలో #1 ఆంగ్ల పత్రిక, దానికి నేను సెఫాలజిస్ట్గా బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి సార్. ఇలాగా కరెక్ట్గా మేము ఇది సపోజ్ దాదాపుగా 220 వస్తాయి అనుకుంటే ఆ రాష్ట్రంలో దానికి ఇలా రావడం, ఇది బాగా ఏదో ఒక సంఘటన మీకు బాగా గుర్తుండిపోయి ఉంటుంది కదా అలాగా? గుర్తుంటే నాపై కొన్ని సందర్భాల్లో అటాక్స్ జరిగేవి. ఎందుకంటే నాకు మొదటి నుంచి నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా నేను చాలా హాట్ టార్గెట్గా ఉండేవాడిని. రాజకీయాల్లో అయ్యాక కూడా అది సాధారణంగా అది తెలిసిన విషయమే. ఎవరు సార్? తర్వాత దానిపై మాట్లాడదాం. రాజకీయాల్లో రాకముందు ఒకసారి 1998 లోక్సభ ఎన్నికలు లైవ్ టెలికాస్ట్ ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నాం. నేనే దానికి ప్రధానమైనటువంటి ఈవెన్ ప్రెజెంటర్ని కూడా నేనే. మెయిన్ ప్రెజెంటర్ అప్పుడు నళిని సింగ్ అని ప్రముఖ పాత్రికేయురాలు ఉండేది. మేమిద్దరం కలిసి దూరదర్శన్లో ప్రజెంట్ చేస్తున్నాం. 98 లోక్సభ టీవీ లైవ్ డిబేట్ జరుగుతుండగా నాపై అప్పుడు కాంగ్రెస్ నాయకురాలుగా ఉండేవారు నజ్మా హెప్తుల్లా, చాలా ప్రామినెంట్ లీడర్, తర్వాత బీజేపీలో కూడా వచ్చారు. నాపై చాలా ఆరోపణలు చేశారు. ఇదంతా ఇతను చెప్పేదంతా తప్పు, ఇతను చేసేదంతా కూడా సరైనటువంటిది కాదు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు, ఇది అది అని చెప్పి ఈయన బీజేపీకి అనుకూలంగా కావాలని చేస్తున్నాడు. చెప్పేది మేడం, నేను చెప్పిన దాన్ని ప్రతిదానికి నేను కట్టుబడి ఉంటా. తప్పు చేయను అని నేను చెప్పను. తప్పులు జరగచ్చు, కానీ తెలిసి తప్పు చేయను. దాడి చేయడానికి ప్రయత్నం చేశారా? చాలా పెద్ద ఎత్తున లైవ్. ఆ రోజుల్లో దూరదర్శన్ ఒక్కటే ఉండేది. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతోంది.
దూరదర్శన్ ఒక్కటే ఉండదు. నా లైవ్ టెలికాస్ట్ నేషనల్ ఛానల్‌లో డీడీ అంటే ఎగ్జిట్ పోల్ అంటే మీకు క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా ఉండేది ఆ రోజుల్లో అవును. నిజం చెప్పాలంటే. ఎందుకంటే అవును. లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ కదా! నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగింది ఆ ఎన్నికల్లో. లేకపోతే ఆవిడ చేసిన ఆరోపణ ఏదో నిజమేమో అని భ్రమపడే అవకాశం ఉంది. రోజు నేను చేసిన ఎగ్జిట్ పోల్ మరుసటి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి నన్ను నాపై ఆరోపణలు గుప్పించేవాళ్ళు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నాపైనే ఒక సెఫాలజిస్ట్‌గా. నేనేమి అప్పుడు పార్టీలో లేను, రాజకీయ ప్రముఖుడిని కాదు. సో, అది చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెషనల్‌గా ఒక హైప్‌లో నేనున్నటువంటి సమయం. సో, 2004లో మార్చినారు తప్పే కొద్ది. 2004లో నేనే కాదు అందరం సెఫాలజిస్ట్ అనుకున్న స్థాయిలో బీజేపీ కూటమికి సీట్లు రాలేదు. సో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు. తక్కువ కాంగ్రెస్, బీజేపీకి దగ్గరగానే ఉన్నాయి సీట్లు కానీ తప్పింది. సో, కరెక్ట్‌గా చెప్పినవి 95% అయితే నాకు తప్పు చెప్పినవి కూడా గుర్తున్నాయి ఒకటి, రెండు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఎలక్షన్‌లో మేము లోక్సభ ఎన్నికల్లో ప్రిడిక్షన్ మాదంతా కరెక్ట్‌గా వచ్చింది కానీ ఏ సంవత్సరం సార్? తమిళనాడు స్టేట్ బహుశా 99 అనుకుంటా. ఇదే 98 ఆర్ 99 నాకు అదే స్పష్టంగా జయలలిత కోర్టు తేడాతో స్వీప్ కొట్టింది. చేస్తుంది అనుకుంటే మేము అస్సలు సీట్లు రావనుకుంటే స్వీప్ చేయటం జరిగింది. కానీ అది ఓవరాల్ నేషనల్ లెవెల్‌లో మరి ఒక చోట దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రొజెక్షన్స్. మీకు అగ్రిగేట్ లెవెల్‌లో కరెక్ట్ వచ్చినా ఒక్కోసారి మీకు లోవర్ లెవెల్స్‌లో మీ తప్పైనా కూడా బ్యాలెన్స్ అవుతాయి అది. ఎందుకంటే స్మాలర్ ద శాంపుల్ సైజ్ మీ యాక్యురసీ తగ్గుతుంది. సైజ్ పెరిగే కొద్దీ టు సమ్ ఎక్స్‌టెంట్ యాక్యురసీ పెరుగుతుంది.